వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సప్రశ్రయంగా భక్తలోకానికి సమర్పిస్తున్నటువంటి పవిత్ర కార్యక్రమం అన్నమయ్య సందేశామృతం. అన్నమయ్య భక్తి నర్చించే వెంకటశైలనాథు జ్ఞానసారవేదు అజునిగన్న తండ్రి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దయాసుముఖుని దయార్ద్రస్వరూపుడు అఖండైశ్వర్య సంపన్నుడు ఆదిమధ్యాంతరహితుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క వైభవాన్ని 32,000 కీర్తనలలో వర్ణించినటువంటి భాగవతోత్తముడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆ దేవదేవుని యొక్క ఐశ్వర్యాన్ని, లీలా విభూతిని, సామాజిక స్పృహావలంబనమైనటువంటి భావుకతా శక్తితో, ఆలంకారికమైనటువంటి వర్ణనలతో సాహిత్య శిల్పాలుగా మలచినటువంటి పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మానవ సమాజం సమస్తము కూడా ఒక సుహృద్భావపూర్వకమైనటువంటి అంతరంగాలతో మెలగాలని, ఆ దేవదేవుని యొక్క పాదార విందాలను ఆశ్రయించాలని, భక్తి జ్ఞాన వైరాగ్యాలతో అంతర్గతమైనటువంటి సంస్కారాన్ని అభివృద్ధి చేసుకోవాలని, తద్వారా విశ్వశాంతికి దోహదం చేయాలని, సమస్త మానవాళి కూడా సుఖశాంతులతో ఉండాలని విశ్వశ్రేయ కావ్యం వాక్యం రసాత్మకం కావ్యం ఇత్యాది సూక్తులకు తార్కాణాలుగా పదకవితా పితామహుడై సంకీర్తనలు చెప్పినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. పద్యకవిత్వం ప్రాచుర్యంలో ఉండి మహారాజుల ఆస్థానాలలో కవులు గండపెండేరాలు తొడిగించుకుంటూ కనకాభిషేకాలు చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో తాను ఏమి చెప్పినా కానీ సామాన్యమైన భక్తునికి కూడా అందుబాటులో ఉండాలని, అర్థం కావాలని తొలితిరుగు వ్యావహారిక కవిగా సామాజిక స్పృహతో కవిత్వం చెప్పినటువంటి మహానుభావుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారి కుమారుడు పెద తిరుమలయ్య, మనుమడు చిన్నన్న అదే మార్గంలో నడిచారు. అటువంటి ఆ 32,000 సంకీర్తనల్లో ఈరోజు ఒక 2 సంకీర్తనను ఎంపిక చేసుకుని మనకు అందించబోతున్నటువంటి కళాకారిణి విదుషీమణి విష్ణుప్రియ భరద్వాజ్ గారు. వారు గానం చేయబోతున్నారు. మధురాతి మధురమైనటువంటి గానంతో అన్నమయ్య పదాన్ని ఆలపించబోతున్నారు. అలాగే ఈరోజు సాహిత్య వ్యాఖ్యానం చేయడానికి అన్నమయ్య ఆ సంకీర్తనలో చెప్పినటువంటి సందేశాన్ని ఒక అమృత కలశంగా వారి వాక్కులతో మనకు అందించడానికి విచ్చేసినటువంటి మరొక సోదరీమణి డాక్టర్ లత, డైరెక్టర్ అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానములు. అన్నమాచార్యుల యొక్క సంకీర్తన సాహిత్యంపైనే ఆమె పిహెచ్డి పట్టా పొంది ఎంతో కృషి చేసి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ తరపున పల్లె నుంచి ఢిల్లీ వరకు కూడా విదేశాలలో కూడా అన్నమయ్య ప్రచారానికి దోహదం చేసే ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నటువంటి సంచాలకత్వంలో ఉన్నటువంటి డాక్టర్ లత ఈరోజు మన ముందున్నారు. ఆమె వాక్కులు మనం వినబోతున్నాము. ఈరోజు ఎటువంటి మహత్తర గానంతో మన ముందుకు రాబోతున్నారో విష్ణుప్రియ భరద్వాజ గారు ఆ సంకీర్తన ఆలపించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి,
కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా. తలపును నీవే ధరణీధరా, నా నెలవును నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదనా. తనువును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. వినికియో నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, నాకు నెట్టన గతింక నీవే నీవే. అంతయు నీవే హరి పుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే, అంతయు నీవే, అంతయు నీవే. మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఏ భాగవతోత్తముడు దేవదేవుడైనటువంటి లీలామయుడైనటువంటి శ్రీనివాసుని విశ్వసించి అర్చిస్తున్నాడో ఆరాధిస్తున్నాడో అటువంటి భాగవతోత్తమునికి ఆ దేవదేవుడే సర్వస్వం కూడా. భాగవతుల యొక్క మనస్తత్వం అలా ఉంటుంది. అందులోనూ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఆయన సర్వస్వము ఆ శ్రీ వెంకటేశ్వరుడే. ఆ వెంకటేశ్వర స్వామి దశావతారాలు ధరించినటువంటి దేవదేవుడు, అనంత లీలా విభూతికి నిలయుడు, మత్స్య కూర్మ వరాహ నరసింహాది అవతారాలతో ధర్మరక్షణం చేసినటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని శ్రీరామావతారాన్ని ఎంపిక చేసుకొని, రామా నీవే నాకు సర్వస్వము అని వర్ణించాడు. మరొక కీర్తనలో తాళపాక అన్నమాచార్యుల వారు రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయగలిగిన ఇందరికీ అని వర్ణిస్తూ, హనుమంతునికి ఆయనే సామ్రాజ్యము అంటారు. పరగ సుగ్రీవుపాలి పరమబంధు ఇతడు, సరి హనుమంతు పాలి సామ్రాజ్యం. మిగిలిన భక్తులను వర్ణిస్తూ వాళ్ళకు ఒక విశేషణం వేస్తాడు. కానీ హనుమంతుని దగ్గరికి వచ్చేసరికి హనుమంతుని సామ్రాజ్యమంతా ఈ రాముడే అన్నాడు. ఇక్కడ అన్నమయ్యే హనుమంతుడు అయిపోయాడు. కాబట్టి నా సర్వస్వము నీవే అంటాడు. ఎవరికైనా అది భాగవతుల యొక్క మనస్తత్వం. భాగవతంలో గజేంద్రమోక్షణం అనే ఘట్టంలో ఏకాంతినో యస్యన కంచనార్థం గాయంతి ఆనంద సముద్రమగ్నాః అత్యద్భుతం తచ్చరితం సుమంగళం వాంఛంతి ఏవై భగవత్ ప్రపన్నాః.
ప్రపన్నుడైనటువంటి భక్తుడు దీనాది దీనమైనటువంటి ఆర్తితో ఆ స్వామిని ఎలా కొలుస్తాడంటే, ఏకాంతినో యస్యన కంచనార్థం వాంఛంతి ఏవై భగవత్ ప్రపన్నాహ. ప్రపన్నుడే కొలుస్తాడు, ఆర్తితో కొలుస్తాడు. ఆ ఆర్తి అంతా కూడా యజ్ఞమానం చేస్తూ ఆ అన్నమయ్య ఇందులో చెప్పాడు, నా కులము నీవే, నా సర్వస్వము నీవే, నా ఉనికి నీవే, నా మనికి నీవే, నా తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నీవే, వెనుక ముందు నీవే, సన్నద్ధ కవచీ ఖడ్గి చహోహణ ధరో యువ తిష్టన్ మమాగ్రతో నిత్యం రామపాతు సలక్ష్మణ అన్నట్టుగా భక్తుడైన వాడు నా వెనక ముందు ఇప్పుడు రాముడు లక్ష్మణుడే ఉన్నారు, నన్ను కాపాడుతూ ఉన్నారు అనే విశ్వాసంతో ఉంటాడు. ఆ విశ్వాసాన్ని ప్రోధి చేస్తూ ఈ సంకీర్తన చెప్పాడు తాళపాక అన్నమాచార్యుల వారు. ఇలా ఎన్నో విశేషణాలు ఉన్నాయి అందులో. నా వెనుక ముందు నీవే అంటే, మనం మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ చరిత్రలో కూడా ఆ తల్లి తుంబురు కోన నుంచి వస్తూ ఉంటే రాముడు లక్ష్మణుడు వెనక ఉండి క్రూరమృగాల నుంచి రక్షించారని ఆమె చరిత్రలో ఉంది. అలా రాముణ్ణి స్మరిస్తే చాలు, అక్కడే ఉంటాడు రాముడు. కరడన్న వారి పాలి కన్నులెదుట దైవము అన్నాడు అన్నమయ్య ఇంకొక కీర్తనలో. అదే ఆ రామచంద్రుడితలు అనే కీర్తనలోనే ఒక్కొక్క పాత్ర గురించి చెప్తూ గౌతము భార్యాపాలిటి కామధేను వితడు, సీతాదేవి పాలి చింతామణి, ఘాతల కౌసుకి పాలి కల్పవృక్షము, అలా ఒక్కొక్కరి పాలి ఇలా అని చెప్తూ, మరి నమ్ముకున్న వాళ్ళందరికీ ఏమిటిగా రామాయణంలో పాత్ర కాకుండా నమ్ముకున్న భక్తులు చాలామంది లోకంలో ఉన్నారు. వాళ్ళకేమి రాముడు అంటే, కరడన్న వారి పాలి కన్నులు ఎదుట దైవము. నాకు రాముడు ఉన్నాడు అనుకుంటే అక్కడే ఉన్నాడు రాముడు, ఆయనతోనే ఉన్నాడు, ఆ భక్తునితోనే ఉన్నాడు రాముడు. ఆ తత్వాన్ని సార్థక్యం చేస్తూ అక్షరబద్ధంగా నిరూపిస్తూ అన్నమయ్య ఆలపించినటువంటి ఆర్తితో పలికినటువంటి కీర్తన విష్ణుప్రియ భరద్వాజ్ గారు బాగా ఆలపించారు. అన్నమయ్య ఏ ఆర్తిని మనసులో భావించాడో ఆ ఆర్తి ఆమె గానంలో కూడా మనకు బాగా కనిపించింది. ఇప్పుడు ఆ సాహిత్య సందేశంపై మరొక విదుషీమణి డాక్టర్ లత ఎలా స్పందిస్తారో మనం వారి వాక్కులతో విందాం. ఓం నమో వెంకటేశాయ. నమస్తే గురుగారు. నమస్తే మేడం. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చంతనాకు నీవే శ్రీ రఘురామ అనే ఈ సంకీర్తనలో శ్రీ వెంకటేశ్వరుని యొక్క వివిధ నామాలకు అన్నమయ్య అర్పించిన మరో నివాళి. అయితే ఈ సంకీర్తనలో ప్రధాన ఇతివృత్తం అన్నమయ్య తన ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎలా గ్రహించాడో మనం తెలుసుకోవచ్చు. అన్నమయ్య సాధారణంగా తన ఇతర సంకీర్తనలలో స్వామిని లేదా ఇతర దేవేరుల దృశ్యాన్ని లేదా ప్రాపంచిక విషయాల పట్ల ఒక అతీతమైన దృక్పథాన్ని వర్ణిస్తుంటాడు. కానీ ఈ సంకీర్తన మాత్రం ప్రత్యేకమైన ఒక అంశాన్ని మనకు తెలియజేస్తుంది. అన్నమయ్య యొక్క వ్యక్తిగత భావాలను వెలుగులోకి తెస్తుంది ఈ సంకీర్తన ద్వారా. అన్నమయ్య సమాజంలోని ప్రతి అంశాన్ని చాలా దగ్గరగా ఉండి చూస్తూ తాను అనుభవించిన అనుభవాన్ని, అనుభూతిని, ఆ సందేశాన్ని ఒక అమృతంలా భావించి దాని యొక్క ఆ అమృతం యొక్క భావాలని సామాజిక జనాలకి అందించాలనే దృక్పథంతో ఈ సంకీర్తన రచనకు పూనుకొని 32,000 సంకీర్తనలను మనకు అందించారు మహనీయుడు శ్రీమంత్ తాళపాక అన్నమాచార్యులు వారి. ఈ సంకీర్తనలోని చాలా భాగం స్వయం వివరణాత్మకంగా ఉన్నందున దీనిపై ప్రత్యేక చర్చ ఏమి చేయనప్పటికీ తన అస్తిత్వంలోని ప్రతి అంశానికి అన్నమయ్య ఉపయోగించిన విశేషణాలను ఎంపిక చేసుకొని అర్థం చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సంకీర్తనలోని 3వ చరణంలో గురువుగారు ఈ అన్నమయ్య నీవే నా దేహము, నీవే నా ఐశ్వర్యము, నీవే నా శ్రోతవు, నీవే నా పరమ శరణ్యము అని తనను తాను అర్పించుకుంటాడు. ఇక్కడ ఐశ్వర్యము అనే పదాన్ని అన్నమాచార్యులు వారు ఏ దృష్టితో రచించారో వివరించగలరా గురువు గారు? అలాగే అమ్మా, ఒక్కసారి ఆ 3వ చరణాన్ని ఆలపించు. ఆమె కళాకారిని ఆలపిస్తారు. మీరు అడిగినటువంటి ఐశ్వర్యం అనే యొక్క ఆ శబ్దం యొక్క పూర్వాపరాలు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ 3వ చరణం ఒక్కసారి మీరు ఆలపించవలసిందిగా కోరుతున్నాను. పుట్టుగు నీవే పురుషోత్తమా, కొన నట్ట నడుమ నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ
నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష. ఐశ్వర్యం అనే శబ్దం అక్కడ మూడో చరణంలో వచ్చిందంటున్నారు కదా. పుట్టుగు నీవే పురుషోత్తమ, కొన నట్టనడివి నీవే నారాయణ, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా. చివరి చరణం నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంటే ఈశ్వర శబ్దంలోనే ఐశ్వర్యం ఉంది. వెంకటేశ్వరుడు అంటే ఐశ్వర్యం అనేది ఈశ్వర శబ్దానికి అది రూపము. అంటే భక్తునికి ఐశ్వర్యం భగవంతుడే కదా. అదే చెప్పాడు, నా సామ్రాజ్యం నువ్వేని హనుమంతుడు ఎలా అంటాడో అలా ఏ భక్తునికైనా తన యొక్క సంపద, తన జ్ఞానము, తన యొక్క సిరి అన్నీ ఐశ్వర్య సంధాత, ఐశ్వర్యమే తానైన వాడు. అన్నమయ్య దృష్టిలో ఐశ్వర్యం అంటే కేవలం బాహ్య సంపద కాదు, అది ఒక జ్ఞాన సంపద కూడా. మరో కీర్తనలో కూడా చెప్పాడు, తానే తానే ఇందరి గురుడు సనబట్టిన భోగి జ్ఞానయోగి. అక్కడ లోకంలో ఎన్నో భోగాలు ఉన్నాయి, కానీ జ్ఞానాన్ని మించిన భోగం లేదంటాడు. భోగం అంటే ఐశ్వర్యమే. కాబట్టి అన్నమయ్య ఏ శబ్దం వాడినా కానీ ఆ వెంకటేశ్వర శబ్దంలోనే ఐశ్వర్యం ఉంది. ఒకసారి రెండో చరణం చదవమ్మా. తనును నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదనా. తనును నీవే దామోదరా, నా మణికియు నీవే మధుసూదనా. వినికియు నీవే విఠలుడానా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా. ఇక్కడ కూడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అన్నాడు. విష్ణువు అంటే సర్వాంతర్యామి, సర్వం విష్ణువయం జగత్. నా వెనక ముందు ప్రక్కల ఎక్కడ చూసినా కానీ సర్వము నీవే, నీవే నన్ను నడిపిస్తూ ఉన్నావు, నీవే నా అంతరంగంలో ఉన్మేషింపజేస్తున్నావు, జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తున్నావు అని అన్నమయ్య ఆర్తి ప్రతి అక్షరంలో కనిపిస్తుంది ఈ సంకీర్తనలో. మీరన్నట్టు అన్నమయ్య తాళపాక అన్నమాచార్యుల వారి యొక్క దృక్పథంలో స్వామివారి యొక్క దేవేరులను వర్ణించడంలోనూ, స్వామివారి గుణగణాలు వర్ణించడంలోనూ ఇత్యాదుల్లో బాగా ఆసక్తి చూపిస్తాడు అన్నమయ్య. ఇది ఆత్మాశ్రయమైనటువంటి రీతి. తన ఆత్మను నివేదించుకోవడం, తన అంతరంగంలో ఏ భావాలు ఉన్నాయో, నేను నీకు సర్వాత్మన సమర్పణమైపోతున్నాను స్వామి, నేను నీకు అర్పించుకుంటున్నాను, నేను నీవాణ్ణి, నన్ను కాపాడు అనేది అది ఒక భాగవత స్థితి. భాగవతులు ఎవరైనా కానీ, గజేంద్రుడు కూడా అలాగే, నాకు ఇంకా శక్తి లేదు, నా సర్వస్వం నువ్వే, నన్ను నువ్వే రక్షించాలి, నాకు వేరే దిక్కు లేదు అంటాడు. అలా ఇక్కడ అన్నమయ్య కూడా ఒక గజేంద్రుడు ఎలా ఆర్తితో ప్రార్థించాడు, ఒక ప్రహ్లాదుడు ఎలా ప్రార్థించాడు, ఒక ధ్రువుడు ఎలా ప్రార్థించాడు, ఆ భాగవతుల యొక్క లక్షణాలన్నీ కూడా సమాహారభూతంగా ఇందులో మేళవించి అన్నమయ్య అంతయు నీవే హరి పుండరీకాక్ష, అంతా నీవే. ఆ పుండరీకాక్ష అనే శబ్దం కూడా పవిత్రతకు చిహ్నం. పుండరీకాక్ష పుండరీకాక్ష 2-3 సార్లు అనుకుంటే పవిత్రుడు అయిపోతాడు. తెలియకుండా కొంత మలిన భావాలు వస్తూ ఉంటాయి అంతరంగంలో. అప్పుడు వెంటనే పుండరీకాక్ష పుండరీకాక్ష అని స్మరిస్తే ఆ మాలిన్యం పోతుందని భాగవతులే చెప్పారు. కాబట్టి ఆ పుండరీకాక్ష శబ్దంతోనే పల్లవిలో ప్రారంభించాడు అన్నమయ్య. కాబట్టి అన్నమయ్య ఎత్తుగడ కానీ ముక్తాయింపు కానీ అందులో 3వ పాదంలో అనివార్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ముద్ర అక్కడ ఉంటుంది. ఆ ముద్ర లేకుండా ఆయన సంకీర్తనలు చెప్పడు. కాబట్టి వెంకటేశ్వర శబ్దంలో ఉండే ఐశ్వర్యాన్నే మీరు ప్రస్తావించినట్టు నేను అనుకుంటున్నాను. సమస్త సంకీర్తనలోనూ సారాంశము భగవంతునికి భక్తునికి ఎంత తాదాత్మ్యంతో కూడినటువంటి అనుబంధం ఉంటుందో ఆ భక్తుని యొక్క భావాంతరంగంలో ఉన్నటువంటి అంశాలే ఐశ్వర్యం. సర్వకాల సర్వావస్థలలో భాగవతోత్తముడు తన మనస్సులో ఆ దేవదేవుని స్మరించి 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 పరవశిస్తూ ఉంటాడు. భాగవతం కూడా ఏం చెప్తుంది? పుణ్యశ్రవణ కీర్తనుండైన విష్ణుండు తన గాథలు గాథలు వినువారి హృదయంబులందు నిలిచి అశుభంబులు పరిహరించు. అశుభంబులు నష్టంబులైన భాగవత సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు.
భక్తి గలుగా రజస్తమో గుణ ప్రభూతంబులైన మనోవికారంబులకు హృదయంబు వశంబుగాక సత్వగుణంబునం ప్రసన్నంబగు. సత్వగుణుండైన ముక్తసంగుండగు. ముక్తసంగుండైన ఈశ్వరుండు కానంబడు. ఈశ్వరుండు కానంబడిన చిజ్జడ గ్రథన రూపంపైన అహంకారంబు భిన్నంబగు అని ఇదొక ప్రస్థానము, ఇదొక పరిణామం. ఆ స్మరణ మనం చేస్తే చాలు ఆ పరమాత్మ ఎన్ని సోపానాలు మనం దాటిస్తాడో మనకు తెలియదు. అది ఈ భాగవతంలో పోతన్న గారు స్పష్టంగా చెప్పారు. అలా ఇంచుమించు పోతన భావాలు అన్నమయ్య భావాలు ఒకటిగానే ఉంటాయి. ఈ ఈ కీర్తనలో కూడా ఆ పోతన భావాలనే వ్యంజమానం చేశాడు. కాబట్టి భాగవత లక్షణం ఎలా ఉంటుందో, భాగవతుని యొక్క అచంచల విశ్వాసం ఎలా ఉంటుందో, భాగవతుడు ఎంత అనుబంధంతో ఆ పరమాత్మను మనసులో భావిస్తాడో ఆ తాత్పర్యాన్ని, ఆ పారవస్యాన్ని అన్నమయ్య ప్రతి శబ్దంలోనూ సూచించాడు, ప్రతిపాదించాడు. అది మనం తప్పకుండా జీవితంలో ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇంకేదైనా మీకు ఆ వ్యాఖ్యానాలు అనిపించుంటే ఇంకా మీ భావాలు పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. గురువుగారు, రెండో చరణంలో తనువుని నీవే దామోదర, నా మణికియు నీవే మధుసూదన, వినికి నీవే విఠలుడా, నా వెనుక ముందు నీవే విష్ణుదేవుడా అని ఈ చరణంలో మణికియు వినికి అనే పదాలని వివరిస్తారా గురువుగారు? మానవుని యొక్క మనుగడ ఎలా ఉండాలి? భక్తితో కూడినటువంటి మనుగడగా ఉండాలి. తాను సమాజానికి ఉపయోగపడే మనుగడగా ఉండాలి. స్వార్థంతో కూడిన మనుగడగా ఉంటే లోకంలో అశాంతి ఉంటుంది. కాబట్టి నా వినికి మనికి అంటే నేను ఏం విన్నా కానీ నీ గురించి, నీ మహత్వాన్ని వినాలి. నా మనుగడ నీ అధీనంలో సాగాలి. అదే అన్నమయ్య ఆంతర్యం. తన మనుగడ అంటే మన యొక్క జీవితం ప్రారంభం నుంచి కూడా మానవుడు ఏ సంస్కృతితో, నాగరికతతో, ఏ భావ సంపదతో తాను దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడో ఆ సంస్కారం మనుగడ అనే శబ్దంలో ఉంది. మనుగడ అంటే మనం జీవితాన్ని సాగించడం, జీవన ప్రస్థానం మనం పురోగమించడం. ఆ పురోగమించడం అనేది ఎలా ఉండాలి? జ్ఞానంతో కూడి ఉండాలి, భక్తితో కూడి ఉండాలి. వినికి అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం. మనం ఏది విన్నా కానీ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆలకించాలి. లోకంలో మంచి అంశాలను ఆలకించాలి. భగవంతుడు మనకు కర్ణేంద్రియములు ఇచ్చింది అందుకు, మంచి వినాలి, మంచి ఆచరించడానికి. కాబట్టి వినికి మనికి అనేది ఏ జీవునికైనా కానీ ప్రధానమైనటువంటి అంశాలు అవి. నా తనువును నీవే దామోదర అన్నాడంటే ఈ శరీరము అన్నది పంచభూతాత్మక ప్రకృతి, పాంచభౌతిక దేహం. ఇది పాంచభౌతిక దేహం అంటే పంచభూతాత్మక ప్రకృతి యొక్క లక్షణాలన్నీ ఈ శరీరంలో ఉన్నాయి. అదే పరమాత్మ యొక్క చైతన్యం. ఆ చైతన్యాన్ని నీవు ప్రసాదించినటువంటి ఈ శరీరంలో అంతర్గతంగా ఉండే చైతన్యం అంతా కూడా నీకు ఉన్ముఖంగా నన్ను ఆలోచించేట్టుగా, నిన్ను సమీపించేట్టుగా, నిన్ను ఆశ్రయించేట్టుగా నాకు మనుగడ సాగుగాక. కాబట్టి తనువును నీవే దామోదర అన్నాడు. భగవంతుని యొక్క గుణనామ సంకీర్తనం, ఒక్కొక్క నామ సంకీర్తనం ఒక్కొక్క ఆ పాదంలో పల్లవింపజేస్తూ ఆ పాదాల్లో ఆ నామాల ద్వారా కూడా భగవంతుని ఐశ్వర్యాన్ని చెప్పాడు ఆయన. దామోదరుడు అంటే ఆ యశోదాదేవి ఉదరం పైన కొలిచింది కట్టడానికి. ఎప్పుడు తక్కువ అవుతూ ఉంటే సరే అమ్మ పైన కరుణతో ఒప్పుకునేసాడు. అది కలిసిపోయింది. అప్పుడు దామోదరుడైనాడు. కాబట్టి తనువును నీవే దామోదర అంటే అదొక చమత్కారం. ఆయన కూడా ఆ పాంచభౌతిక శరీరాన్ని అంగీకరించి మానవ జన్మకు వచ్చాడు. వచ్చి నువ్వు ఏ విధంగా మనుగడ సాగించావో ఆ మనుగడ నా యొక్క జీవన ప్రయాణంలో కూడా మేళవించి నన్ను రక్షించు అనే భావాన్ని ఆయన వ్యంజమానం చేస్తూ అత్యద్భుతంగా మొదటి చరణంలో కానీ, రెండో చరణంలో కానీ, మూడో చరణంలో కానీ ఆ ముద్ర కానీ అన్నీ కూడా ఆ ఒక ఔచిత్యాన్ని పాటించి అన్నమయ్య భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని బాగా ప్రతిపాదించాడు. అది మనం ఆచరించాలి. మన జీవితంలో కూడా మనం అది ప్రతి క్షణం కూడా ఎప్పుడూ విస్మరించకుండా మనం భావనలో ఉంచుకోవాలి. ఆ సంస్కారంతోనే సమాజం అంతా కూడా ప్రవర్తించినప్పుడు సుఖశాంతులతో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మరొక సంకీర్తనతో మనం ఇంకొక సందేశామృతంతో కలుసుకుందామని భక్తలోకానికి మనవి చేస్తున్నాను.